అందరికీ శుభోదయం. ప్రస్తుతము పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ నడుస్తూ ఉన్న వేళ శాశ్వత శాంతి ఒప్పందం ఏది జరగని కారణంగా ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అనే ఒక సంకేతాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ అనడం అనేది మనం ఉద్విగ్నభరితంగా విన్నాం. పాకిస్తాన్కి ప్రధాన విదేశీ శత్రువు ఇండియా అయితే దానికన్నా మించి పాకిస్తాన్కి అంతర్గత శత్రువులు అనేక మంది ఉన్నారు. భారత్ కన్నా పాకిస్తాన్లో ఉన్న అంతర్గత శక్తులతోనే పాకిస్తాన్ ఊపిరాడకుండా చాలా దిక్కుతోచని స్థితిలో దయనీయంగా ఉంది. ఈ సందర్భంగా పాకిస్తాన్లో ఉన్న అంతర్గత శత్రువులు ఎవరు అని మనం బేరోజు వేసుకున్నట్లయితే, ఒకటి, ప్రజలు ఆకలి కేకలతో, ఆర్థిక మాంద్యంతో, విపరీతమైన ధరలతో ప్రజలు యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఒక్క గుడ్డు 320 రూపాయల కన్నా ఎక్కువ ధర పలుకుతూ ఉన్నది పాకిస్తాన్లో. అంటే అక్కడ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రజలకి తినడానికి తిండి దొరకటం లేదు, వాళ్ళు యుద్ధాన్ని కాంక్షించటం లేదు. అందున చాలా బలవంతంగా కనిపిస్తూ ఉన్న ఇండియాతో యుద్ధము అసలే వాళ్ళు కోరుకోవటం లేదు. అది ఒక ప్రధానమైన ప్రజాభిప్రాయము పాకిస్తాన్ ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా ఉంది. రెండవది, పాకిస్తాన్ అంతర్జాతీయ యవనిక మీద ఏకాకి అయింది. పాకిస్తాన్ని సమర్థించే దేశాలు ఏవీ లేవు. నేడు ఈ తాత్కాలిక కాల్పుల విరమణకి నేనే కారణమంటూ ట్రంప్ ప్రకటిస్తున్న వేళ ఇప్పుడు పాకిస్తాన్ వైపు చైనా చాలా కన్నెర్ర చేసి చూస్తూ ఉన్నది. పాకిస్తాన్కి అత్యంత సమీపంగా, స్నేహంగా ఉంటూ వస్తూ ఉన్న చైనాను వదిలి పాకిస్తాన్ అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ని కోరుతూ అమెరికాని వేడుకోవడం, భారత్తో కాల్పుల విరమణని ఒప్పించండి అని చెప్పి అమెరికాని వేడుకోవటం, అమెరికా ముందుండి నేనే చేసినానని చెప్పి కాలరెగిరేస్తూ ట్రంప్ ఏదో ప్రకటనలు చేయడం, ఇది చైనాకి సమ్మతంగా లేదు. ఇప్పుడు ఉన్న ఏకైక మిత్రుడు అనుకున్న చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద కన్నెర్ర చేస్తూ ఉన్నది. మూడవది, పాకిస్తాన్లో ఉన్న 44% భూభాగము కలిగిన బెలూచిస్తాన్ కూడా ఇప్పుడు వేర్పాటువాదుల బెలూచిస్తాన్ అనే ఒక దేశము మాకు వేరు కావాలి అని చెప్పి ఆ వేర్పాటువాదుల ఉద్యమం కూడా చాలా ఉధృతంగా ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ సైన్యం అంతా కూడా భారత సరిహద్దుల్లో ఉండడం వల్ల ఇప్పుడు బెలూచిస్తాన్లో కూడా అంతర్గత యుద్ధం మొదలై అక్కడ ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ విమోచన దళం, దానికి సారూప్యంగా ఉన్న ఇతర కొన్ని సంఘాలు కలిసి చిన్న పిల్లల నుండి విద్యార్థులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఆ బెలూచిస్తాన్ యొక్క స్వతంత్ర దేశం కావాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు చాలా విపరీతంగా పోరాడుతున్నారు. చాలా వరకు ప్రధాన నగరాలని కూడా వాళ్ళు ఇప్పుడు ఆక్రమించినారని తెలుస్తూ ఉన్నది. క్వెట్టా అనే ప్రధాన నగరము, నిజానికి బెలూచిస్తాన్కి కేంద్రంగా ఉండే క్వెట్టా అనే నగరాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి బెలూచిస్తాన్ వాళ్ళు తీసుకున్నారని, పాకిస్తానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు కానీ, భద్రతా దళాన్ని కానీ తరుముతూ ఉన్నారని చెప్పి, పోలీస్ స్టేషన్లు పేల్చుతూ ఉన్నారని చెప్పి మనం వార్తల్ని వింటూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో 44% భూభాగము ఉన్న బెలూచిస్తాన్ నిజానికి పాకిస్తాన్ జనాభాలో 4% కంటే తక్కువ. జనాభా చాలా తక్కువ, వైశాల్యం చాలా ఎక్కువ. బెలూచిస్తాన్ పాకిస్తాన్కి ఒక బంగారు బాతులాగా చాలా అత్యంత విలువైన ఖనిజ నిల్వలు ఉన్న ప్రదేశంగా బెలూచిస్తాన్ ఇప్పుడు
పాకిస్తాన్కి చాలా అవసరం అవుతూ ఉన్నది. విదేశాల కన్ను కూడా, చైనా కూడా, అమెరికా కూడా బెలూచిస్తాన్లో ఉండే ఖనిజ నిల్వల కోసం వాళ్ళు కూడా తపన పడుతూ ఉన్నారు. ఇప్పుడు బెలూచిస్తాన్ వేర్పాటువాదులు పైచేయి కావడం, ఆ ఉద్యమం ద్వారా పాకిస్తాన్కు ప్రభుత్వానికి సంబంధించిన భద్రతా దళాలని, పోలీసులని తరిమి కొట్టడం అనేది, ఒక వాహనాన్ని కూడా పేల్చేసి 14 మందిని చంపడం అనేది కూడా మనం టీవీలో చూసాం. ఈ బెలూచిస్తాన్ అసలు ఏమిటి అనేది ఒక 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్వాతంత్ర అనంతరము 1947 తర్వాత 48లో మన దేశంలో 562 ప్రిన్స్లీ స్టేట్స్, రాచరిక రాజ్యాలు ఉండేవి. దాంట్లో ఒకటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ కూడా. ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పటి హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని, అన్ని రాచరిక రాజ్యాలని, ప్రిన్స్లీ స్టేట్స్ని నయాన్నో భయాన్నో బెదిరించి లేదా ఒప్పించి భారత అఖండ భారతంలో కలిపినారు. ఇదే ప్రయత్నము పాకిస్తాన్లో కూడా జరిగింది. నిజానికి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బెలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం కాదు. అక్కడ కూడా రాచరిక రాజ్యాలు ఉండేవి, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఓ 10 కంటే దాదాపు 10 లోపు ప్రిన్స్లీ స్టేట్స్ బెలూచిస్తాన్ ప్రాంతంలో కూడా రాచరిక రాజ్యాలు ఉండేవి. వాటిని బలవంతంగా ఆ ఖనిజ నిల్వలని దృష్టిలో పెట్టుకొని అప్పటి పాకిస్తాన్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఆ ప్రిన్స్లీ స్టేట్స్ని, మనం భారత్లో ఎలాగైతే 562 వాటిని విలీనం చేసుకున్నామో, వాళ్ళు కూడా ఆ ప్రిన్స్లీ స్టేట్స్ని 1948లో విలీనం చేసుకున్నారే కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వారికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఏ రంగంలో కూడా, ఏ ప్రాతిపదికన కూడా బలూచిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ పట్టించుకోలేదు. ఓన్లీ వాళ్ళ ఖనిజ నిల్వలని దృష్టిలో పెట్టుకొని దానిని వాళ్ళు వాడుకున్నారు. ఏ అణిచివేత అయినా దీర్ఘకాలం కొనసాగితే అది ఉద్యమాలకు దారి తీస్తుంది అనేది మనకు చరిత్ర చెబుతున్నది. అదే క్రమంలో బెలూచిస్తాన్లో ఉన్న స్థానికులు మా నిలువలు కావాలి, మా ఖనిజాలు కావాలి, కానీ మాకు వైపు మీరు పాకిస్తాన్ ప్రభుత్వం చూడటం లేదు అనే అంశాల్ని ముందుకు పెట్టుకొని వాళ్ళు ఉద్యమాలు చేసినారు. 1948 నుండే బెలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవడానికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా కలిసినారు కాబట్టి అప్పటి నుండే ఉద్యమాలు జరుగుతూ వచ్చినాయి. అప్పటి పాక్ ప్రభుత్వము, పాక్ మిలిటరీ సంఖ్య చాలా పెద్దది కాబట్టి అప్పుడు బెలూచిస్తాన్లో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని దేశద్రోహులుగా, విదేశీ ఏజెంట్లుగా బ్రాండ్ వేసి వాళ్ళని చంపడము, వాళ్ళని హింసించడం కూడా జరుగుతూ వస్తూ ఉన్నది. సంవత్సరానికి ఎటు లేదన్నా కూడా 300-400 మంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు లేదా అటువంటి బెలూచిస్తాన్ విమోచనకు పోరాడే ఇతర సంస్థల్లో చాలామంది కూడా దాదాపు ఏడాదికి సగటున 400 మంది ప్రాణాలు కోల్పోయినారు పాక్ మిలిటరీ దుశ్చర్యలకి. అలా పోరాడుతూ వస్తూ ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల వాళ్ళకు ఒక అద్భుత అవకాశం దొరికింది. ఆ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీని, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా భారతదేశ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్ మనం చేస్తున్నాం కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడమని అక్కడి నుంచి దళాలని వెనక్కి రప్పించి మన బార్డర్లో పెట్టినారు. అప్పుడు బెలూచిస్తాన్లో ఇప్పుడు పాక్ సంబంధించిన ఆర్మీ లేదు, పోలీస్ యంత్రాంగం కూడా తక్కువ ఉంది. అందుకని ఇదే అదనుగా చూసుకొని వాళ్ళు లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLA అంటారు, ఆ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు మొత్తము ఆ ప్రాంతాలన్నింటినీ ఆక్రమిస్తూ, క్వెట్టా నగరాన్ని కూడా ఆక్రమిస్తూ, పోలీస్ స్టేషన్లని కాల్చివేస్తూ, భద్రతా దళాలని తరిమివేస్తూ ఆ ప్రాంతాలని ఆక్రమిస్తూ ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బెలూచిస్తాన్ వేరు దేశంగా మారుతుంది అనుకుంటే అప్పుడు పాకిస్తాన్ భూభాగం 44% బెలూచిస్తాన్ వైపు వెళ్తుంది, వాళ్ళ ఖనిజ సంపద ఉంటుంది. ఇక్కడ ఇంకొక తమాషా ఏమిటంటే బెలూచిస్తాన్లో ఉన్న ఆ నిల్వలే కాకుండా
ఆ ప్రాంతం నుండి పీఓకే మరియు బెలూచిస్తాన్ ప్రాంతంలోంచి చైనా ఒక బెల్ట్ రోడ్, పెద్ద వాణిజ్యపరమైన బెల్ట్ రోడ్ని నిర్మిస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు బెలూచిస్తాన్ సెపరేట్ దేశం అయితే పాకిస్తాన్కే కాకుండా చైనాకు కూడా ఆ రోడ్డు నిర్మాణానికి అడ్డంకి ఏర్పడుతుంది. అందుకని బెలూచిస్తాన్ సెపరేట్ కావడానికి పాకిస్తాన్ ఇష్టపడటం లేదు, ఇటు చైనా కూడా ఇష్టపడటం లేదు. రాబోయే రోజులలో ఈ పోరాటము ఎంతవరకు దారితీస్తుందో, బెలూచిస్తాన్ ఆర్మీ రాబోయే రోజులలో పాకిస్తాన్ మిలిటరీతో కానీ పోలీసులతో కానీ ఎలా పోరాడి నిలబడుతుందో మనం వేచి చూడాలి. ఇన్ని అంతర్గత శత్రువుల మధ్య పాకిస్తాన్ నేడు భారత్తో తలపడడం అనేది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. మన ప్రధాని గారు అన్నట్టుగా ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో మేము పాకిస్తాన్ని ఏ స్థాయిలోనైనా ధీటుగా ఎదుర్కోగలము, వాళ్ళ స్థానం ఏమిటో చెప్పగలము. ఉగ్రవాదానికి తలవంచేది లేదు. మీరు ఉగ్రవాద సంఘటన ఒక్కటి జరిగినా అది యుద్ధంగా భావిస్తాము అని చెప్పి మన ప్రధాని చెప్పడం అనేది ఒక పెద్ద హెచ్చరిక. ఇలాంటి అంతర్గత పోరుతో ఉన్న పాకిస్తాన్ భారత్తో నిజానికి అది చచ్చిన పాము లాంటిది. అలాంటి చచ్చిన పాము లాంటి పాకిస్తాన్ నేడు భారత్తో తలపడే ధైర్యం చేయటం లేదు. అందుకనే కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళే మనకి ఫోన్ చేసి, ప్లీజ్ దయచేసి మీరు కాల్పుల విరమణకి తాత్కాలికంగానైనా ఒప్పుకోండి, చర్చలు కొనసాగిద్దామన్నారు. ఈ కాల్పుల విరమణ తాత్కాలికము మాత్రమే, శాశ్వత శాంతి ఒప్పందం కాదు అని చెప్పి మనందరం కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాలా. యుద్ధము చేయడం అనేది మన అభిమతం కాదు, కానీ మా సహనాన్ని బలహీనతగా మీరు భావిస్తే యుద్ధానికి కూడా మేము వెనుకాడం అనే ఒక గట్టి సంకేతాన్ని మన ప్రధాని ఇచ్చినారు. మాటల్లో చెప్పినారు, చేతుల్లో కూడా చూపించినారు. బ్రహ్మోసును విసిరినారు. S-400 డిఫెన్స్ సిస్టమ్ను కూడా అద్భుతంగా వాడినారు. అటు నౌకాదళము, ఇటు వైమానిక దళము, ఇటు ఆర్మీ, 3 త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేస్తూ పాకిస్తాన్ని ఊపిరాడకుండా చేయడము, వాళ్ళకి కన్నీళ్లను మాత్రమే మిగిల్చడం అనేది ప్రస్తుతం జరుగుతున్నది. రాబోయే రోజులలో భారతదేశం సరైన సమయంలో సరిగ్గా స్పందిస్తూ మన దేశ సమగ్రతని సమైక్యతని కాపాడుతూ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని మేము మా ఆధీనంలోకి తీసుకుంటాము అని చెప్పి మన భారత ప్రధాని అంటూ ఉన్నారు. పీఓకే మరియు ఉగ్రవాదం ఈ రెండింటిలో రాజీ పడేది లేదు అనే సంకేతాన్ని గట్టిగా ఇవ్వడం అనేది శుభసూచకంగా మనం భావించాలా. ఇలాంటి చాలా దయనీయమైన దుర్భర స్థితిలో ఉన్న పాకిస్తాన్ సామాన్య ప్రజలు పడుతూ ఉన్న ఇబ్బందుల్ని మానవీయ కోణంలో చూస్తే కొంత బాధగానే ఉంది, కానీ శత్రువుపై దయా కరుణ చూపిస్తే అది యుద్ధనీతి కాదు. కాబట్టి ఇప్పుడు మన భారత త్రివిధ దళాలు, కేంద్ర ప్రభుత్వము ఏకతాటి మీద నిలబడి పాకిస్తాన్ని ఇప్పుడు ఎప్పటి నుండో మనం పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ని మరొకసారి భారత్ వైపు చూడకుండా ఒక గట్టి గుణపాఠాన్ని చెప్పాలని చెప్పి దేశ ప్రజలను అందరం కోరుకుంటున్నాము. అలాంటి రోజు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇలాంటి సమకాలీన సమస్యను తీసుకొని మీ ముందుకు త్వరలో వస్తానని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై భారత్.